హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాస్తా ప్రిపరేషన్ ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో 3 టమాటాలు తీసుకొని పేస్ట్లా చేసుకోండి. తర్వాత పాస్తా ఒక 2 గ్లాసులు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక 2 గ్లాసెస్ నీళ్లు మరిగించుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసుకున్న టమాటాను కూడా వేసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దాని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, మనకు ఆయిల్ మీద తేలిందండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న 2 గ్లాసుల నేను పాస్తాను ముందుగా ఉడకబెట్టలేదండి. దాన్ని డైరెక్ట్గా 2 గ్లాసుల పాస్తాను దీంట్లో వేసేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనము పక్కన మరిగించుకున్న వాటర్ను దీంట్లో పోసేయండి. పోసేసి దీంట్లో కొంచెం పాస్తా మసాలా మిక్స్ చేయండి. దీనివల్ల పాస్తా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనము చూడండి, దీంట్లో బాగా ఉడికిపోయింది పాస్తా. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు పాస్తా రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.